ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సంఘ విశ్వాసులకు, వీక్షిస్తుంటున్న దేవుని బిడ్డలందరికీ కూడా మన రక్షకుడు, విమోచకుడు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హోలీ గాస్పల్ మినిస్ట్రీస్ అబుదాబి సంఘం తరపున వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడు గడిచిన కాలమంతా మనల్ని అందరినీ ఇటు రీతిగా కాచి కాపాడి భద్రపరిచి తన రెక్కల చాటున సజీవులుగా ఉంచి అనేకమైన ఉడుదుడుకుల నుంచి, ఇబ్బందుల నుంచి మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మరి దీనన్నా ఇటు రీతిగా దేవుని స్తుతించుకునే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ. మరి ఈ సమయంలో హోలీ గాస్పల్ మినిస్ట్రీస్ యొక్క ఆరాధనని ప్రార్థనాపూర్వకంగా మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతులైన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య, యువత కాలంలోని పాద సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా. అల్పులము, అయోగ్యులము నాయన అయినప్పటికీ తండ్రి అయిన దేవుని కృపను యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించి మమ్మల్ని రక్షించుకుని ఏర్పరచుకుని నీ మందలో నాయన మమ్మల్ని ఉంచి నీ స్వరము వినులాగున, నీ అందు మేము ఫలించులాగున మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో ప్రపంచ దేశములు నాయన మనశ్శాంతి లేకను, నాయన ప్రజలు నెమ్మది లేకను, నాయన ప్రజలు సమాధానం లేకుండా అల్లాడిపోతూ ఉంటున్నారు. ఈ సమయంలో మీరు తప్ప మాకు ఆదరణ కానీ, మీరు తప్ప మాకు ఆదరణ కానీ నాయన స్తోత్రం ప్రభా, మీరు తప్పగా మాకు రక్షణ కానీ మాకు ఎవరు ఇవ్వలేరు. అయితే మిమ్మల్ని మొర్ర పెట్టుకుంటూ ఉన్నాం. నాయన మమ్మల్ని ఆదరించండి, దేశములను రక్షించమని అడుగుచుంటున్నాం. నీ కృపలో భద్రపరచమని, ఆయన ఎవరికైతే సమాధానం లేదో ఈ ఉదయకాలంలో వారికి సమాధానమును, ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణను, ఎవరైతే నాయన సాతాను బంధకాల్లో ఉంటూ ఉన్నారో వారికి విడుదలను నేను ప్రకటిస్తూ అని ఆరాధన ప్రారంభించుండగా ఆది నుంచి ఆఖరి నిమిషం వరకు మీరే అధ్యక్షులు ఉండి మమ్మల్ని నడిపించమని, ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించమని, సర్వగంత మహిమా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం మా ప్రభు తండ్రి, ఆమేన్. ఈ సమయంలో సోదరులు రాపక శ్యామ్ గారు వచ్చి పాటలో నడిపిస్తారు. దేవునికి స్తోత్రం అండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడి గతించిన దినాలన్నిట్లో తన సజీవమైన సంఖ్యలో ఉన్న కాచి కాపాడి ఆయన ఇచ్చిన ఆధిక్యతకై, అదే రీతిగా దేవదాసులు ఇచ్చిన సమయానికై దేవదాసులకు వందనాలు చెల్లిస్తూ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయితే మధ్యాహ్న కాల సమయంలో హోలీ గాస్పల్ చర్చ్ తరపున మీకు లైవ్ ఇచ్చిచుండగా వీలైనంత మట్టుకు దీన్ని షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని ఇతరులకు అందింపచేసి వాక్యం ఉన్న అనుభవం ప్రతి ఒక్కరు పొందుకుని దైవ ఆశీర్వాదములతో మనం ఆయనను స్తుతిస్తాం, ఆయనను ఆరాధిస్తాం. ఎందుకంటే మనం ఏ సమయం ముందు ఏం సంభవించో అన్నది మనకైతే తెలియదు. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఏది ఏమైనా ఆయన ఇచ్చిన ఆధిక్యతకై ఆయనకి ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ ఒక పాట పాడి దేవుని ఆయన మహిమపరుచుకుందామా? హల్లెలూయా. ఓ ప్రియ నావికా, నా జీవితం నీకంకితం, నా మార్గము చూపుము, నా నావను నడుపుము. ఓ ప్రియ నావికా, నా జీవితం నీకంకితం, నా మార్గము చూపుము, నా నావను నడుపుము.
పెనుగాలి వీచగా సుడిగాలిలు చుట్టగా ఆయన మనతో ఉండగా మనకి భయమేలా, మనకు దిగిలేలా. హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ లార్డ్. పెనుగాలి వీచగా సుడిగాలి చుట్టగా నీవే నాతో ఉండగా, పెనుగాలి వీచగా సుడిగాలి చుట్టగా నీవే నాతో ఉండగా, నాకింక భయమేల నా దేవా. ఓ ప్రియ నా ప్రియ నా యేసువా, ఓ ప్రియ నావికా, నా జీవితం నీకంకితం, నా మార్గము చూపుము, నా నావను నడుపుము. ఓ ప్రియ నావికా, నెమ్మది లేక నామది నీ ఉండగా, నీ ఆత్మతో నన్ను లేపితివి. నెమ్మది లేక నామది నీ ఉండగా, నీ ఆత్మతో నన్ను లేపితివి. నీకేమి నేను అర్పించెదన్, ఓ ప్రియ నా ప్రియ నా యేసువా, ఓ ప్రియ నావికా, నా జీవితం నీకంకితం హితం, నా మార్గము చూపుము, నా నావను నడుపుము. ఓ ప్రియ నావికా, నా జీవితం నీకంకితం, నా మార్గము చూపుము, నా నావను నడుపుము. ఓ ప్రియ నావికా. హల్లెలూయా. ఇంతవరకు పాటలతో ఆయన స్తుతించాము. అయితే ఒక వాక్యం చదువుకుని దేవదాసులకు సమయం ఇస్తామంటే, దావీదు రాసిన కీర్తనలో 22వ దావీదు కీర్తన 25 నుంచి 31 వరకు కొన్ని వచనాలు చదువుకుందాం. దావీదు రాసిన కీర్తన 22, 25 నుంచి 31. వాడు ఆయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తనను పాడేదను. ఆయన యందు భయభక్తులు గల వారి ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లించేదను. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములను తెప్పరిల్లా నిత్యము బ్రతుకును. బూదిగంతుల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల స్వాస్థ్యులందరూ నీ సన్నిధికి నమస్కారము చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకుని నమస్కారము చేసెదరు.
తమ ప్రాణము కాపాడుకొనలేక మట్టి పాలగుదురు. వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబో తరమునకు యెహోవాను గూర్చి వివరించెదరు. వారు వచ్చి ఆయన దీని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు. ఆయన కీర్తిని వారికి ప్రచురపరుతురు. దేవుడు వాక్యం దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని సమయాన్ని దావీదాసులకు ఇస్తాం. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుడా, ప్రేమ కనికరం గల యేసయ్యా, నీకు వందనాలు. నేనా గతించిన దినాలన్నిటినీ సజీవమైన సంఖ్యలో నేను కాచి కాపాడిన నా దేవా, నీకు వందనాలు. నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇటు రీతిగా నేను స్తుతించుకునే భాగ్యాన్ని, నేను ఇటు రీతిగా నిన్ను ఆరాధించుకునే భాగ్యం, నేను ఇటు రీతిగా నీ సన్నిధి నేను మేము అనుభవించే భాగ్యాన్ని నేను మాకు దయచేసిన దేవాది దేవునికి నేను నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాను. నేను అనేక మంది నేను భయంకరమైన దినాల్లో నివసించుచుండగా దేవాని స్థుతులు, నేను తల్లి జాడ పిల్లకు లేక, నేను పిల్ల జాడ తల్లికి లేక దేవాని స్థుతులు, నేను శవాలు దేవాని స్థుతులు, నడి వీధుల పడి దేవాని స్థుతులు, దేవాని స్థుతులు, మెడిసిన్స్ లేక, దేవాని స్థుతులు ఆక్సిజన్స్ లేక అనేక మంది లక్షలాది జనాలు అనేక మంది దేవాని స్థుతులు మరణకరమైన పడకల మీద పడి దేవాని స్థుతులు మరణించుచున్నారు. అయితే వారిలో ఎంతమంది రక్షణ పొందిన్నారు, ఎంతమంది పొందలేదు మాకైతే తెలియదు దేవా. మాకైతే నీవు ఇచ్చిన రక్షణ, ఉచితమైన రక్షణకి నీకు వందనాలు చెల్లించుకునిచున్నాం. వారందరినీ నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమడుచున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ భారతదేశానికి స్వస్థత దయచేయమడుచున్నాను. తినే ఆహారానికి స్వస్థత దయచేయమడుచున్నాను. ప్రతి ఒక్క బిడ్డకు ఆరోగ్యాన్ని దయచేయమడుచున్నాను. నీకు అసాధ్యమేది కాదయా, సమస్తం నీకు సాధ్యమై ఉన్నది. ఏది వచ్చిన దేవాని స్థుతులు నీ చిత్తము లేకుండా రాదు దేవా, నీకు వందనాలు. అయితే మేము తెలుసుకుని ఇంకా ఎవరైతే దేవాని స్థుతులు నీ ఆత్మకు విధేయులు కాలేదు, ఇంకెవరైతే దేవాని స్థుతులు నీ యందు భయభక్తులు విచారణ చూపలేకపోతున్నారు, వారందరినీ నీ సన్నిధి జ్ఞాపకం చేసుకోమడుచున్నాం. ఇంకా అనేకమైన బిడ్డల రక్షణ లేని వారి బిడ్డలకు రక్షణ దయచేయబడుచున్నాను. ప్రతి ఒక్క మోకాలు, ప్రతి ఒక్క నాలుక నేను స్తుతించలాగునైనా, నిన్ను ఆరాధించలాగునైనా, నీవినైనా దేవాని స్థుతులు మమ్మల్ని భూలోకానికి పెట్టినందుకు దేవాని స్థుతులను స్తుతించి భాగ్యులమై ఉన్నాము. దేవానికి వందనాలు. ఈ భయంకరమైన దినాలు దేవాని స్థుతులు మరొకసారి నీ స్తుతించుకునే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మా ప్రార్థన విజ్ఞాపనలు సన్నిధిని చేర్చుకోండి. ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని నీ దీవించి మడుచున్నావు, ఆశీర్వదించి మడుచున్నాను. నీ దాసులు మాట్లాడుచుండగా నీ దాసుని నోటి ముఖ ద్వారం వారు దేవాని స్థుతులంతల ఆత్మశక్తితో వితబో వాక్యం మా జీవితానుసారమైన వాక్యం మాకు దయచేయండి. మా ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమడుచున్నాను. ఆ వాక్యంతో మేము బలపడి నీ సన్నిధిలో దినదినమునైనా నీ రాకడ పర్యంతం ఎత్తబడే బిడ్డల కింద, ఎత్తబడే విశ్వాసుల కింద మేము నీ సన్నిధిలో భయభక్తులుగా ముందుకు సాగి భాగ్యాన్ని మాకు దయచేస్తారని మా విజ్ఞాపనలు, మా ప్రార్థనలు సమస్తమునైనా నీ సన్నిధిని చేర్చుకుంటారని నజరేయుడైన యేసయ్య నామమున అతి మిక్కిలిన బ్రతమాలుకుని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అయితే సమయాన్ని దేవదాసులకు ఇస్తున్నాం. ఆయన వాక్యంతో మనందరిని బలపరచులాగిన మనం అందరూ ధ్యానపూర్వకంగా వాక్యం కోసం ఎదురుచుందాం. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి మన రక్షకుడు, విమోచకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన పునరుత్థానుడై సమాధిని గెలిచి తను ఏ విధంగా ఉంటూ ఉన్నాడో, మీరు ఏ విధంగా తండ్రితో ఏకమవులాగున ఆయన ఏ విధంగా సహవాసమును కలిగి ఉంటూ ఉన్నాడో, మనమును క్రీస్తుతో అట్టి సహవాసమును కలిగి ఉండాలని, ఆయన తండ్రితో ఏ విధమైన బంధాన్ని కలిగి ఉంటూ ఉన్నాడో మనమును అట్టి బంధమును తండ్రితో కలిగి ఉంటూ ఉండాలని, ఆయన మనకు కాపరిగా ఉంటూ మనలను సహవాసములోనికి నడిపించడానికి, వేరే మంద అయినప్పటికీ మన కొరకు కూడా ఆయన ప్రాణము పెట్టి ఆయన ప్రధాన కాపరిగా ఉండి ఆయన స్వరము వినుటను బట్టి మనము ఆ రాకడలో ప్రధాన కాపరిగా ప్రత్యక్షమవుతూ ఉన్న ఆయన వాడబారని కిరీటముతో మనల్ని ఆశీర్వదించబోతూ ఉంటున్నాడు. ఆ మాటలను బట్టి మనం ఆదరణ పొందుతూ ఉన్నాం. అయితే ఈ క్రమములో దేవుడు మనల్ని నడిపించుకుంటూ ఉన్నాడు, రక్షించుకుంటూ ఉన్నాడు, కాపాడుతూ ఉంటూ ఉన్నాడు, బలపరుస్తూ ఉంటూ ఉన్నాడు. తన రక్తం ఇచ్చి మనలను కొని విలువ పెట్టి కొనబడిన మనము విలువతోనే ఉండాలని, విశ్వాసములో పడిపోకుండా, వేరే యొక్క స్వరమును మనం వినకుండా, మనము దేని ద్వారా అయితే రక్షించబడ్డామో, దేని ద్వారా అయితే విమోచించబడ్డామో, ఏ రక్తము ద్వారా
పాప విమోచన మనకు కలుగుతూ ఉంటూ ఉన్నదో, ఎవరి త్యాగమును బట్టి మనము రక్షించబడ్డామో ఆ క్రీస్తు స్వరమును వింటూ ఆయన మార్గములో నడుస్తూ ఆయనే మార్గమైంటూ ఉన్నాడు. ఆయన ఇరుకు ద్వారమైనప్పటికీ ఆయనలో ప్రవేశించగలిగితే గనక, ఆయన ద్వారా మనము ఆ మందలో ప్రవేశించగలిగితే గనక రక్షణ, సంరక్షణ, కాపుదల, నిత్య జీవము యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబోతూ ఉంటూ ఉన్నాడు. అందుకే ఆయన చెబుతూ ఉంటూ ఉన్నాడు, ఈ వారములో మనము చూడబోతుంటూ ఉన్న వాక్యము, ఆయన ద్రాక్షావల్లిగా ఉంటూ ఉన్నాడు, మనము తీగలగా ఉంటూ ఉన్నాం. ఆయన వనములో నాటబడుతూ ఉన్న మనము, ఆయన ద్రాక్షావల్లిగా ఉంటూ ఉన్న మనము ఆయనతో అంటుకట్టబడగలిగితే గనక మనము ఫలించగలుగుతాం. ఆయనతో లేకుంటే గనక మనము కారు ద్రాక్షలే ఫలిస్తాం, కానీ అవసరమైన దేవునికి మహిమకరమైన ఫలములు మనము ఎన్నటికీ ఫలించలేం. మనము రక్షించబడిన యేసుక్రీస్తులో ఉండగలిగితేనే గాని మనము ఫలించగలుగుతాము, కానీ యేసుక్రీస్తులో లేకుండా మనము ఫలభరితమైన జీవితము కాదు. అందుకే యోహాను సువార్తలో 15వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా ఉంటూ ఉన్నది, నేను ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పేసి యేసు ప్రభు గారు ఒక వాక్యాన్ని తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఈ క్రమంలో మనం చూడగలిగితే గనక యేసు ప్రభు గారు చాలా సార్లు కూడా ఆయన చెబుతూ ఉంటూ ఉన్నారు, నేనే 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 మార్గమును, నేనే సత్యమును, నేనే రక్షణ, నేనే జీవము, నేనే సమస్తము అని చెప్పేసి ఆయన చెబుతూ ఉంటున్న క్రమంలో మనం చూడగలిగితే గనక ప్రతిసారి కూడా ఆయన ఏదైతే చెబుతూ ఉంటూ ఉన్నాడో దానికి నేనే మార్గముగా ఉంటూ ఉన్నాను, నేనే రక్షణగా ఉంటూ ఉన్నాను, నేనే ద్వారముగా ఉంటూ ఉన్నాను, నేనే జీవాహారముగా ఉంటూ ఉన్నానని ఆయన ప్రతిసారి ఊటంకిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయనలో ఉంటేనే మనకి జీవం ఉంటుంది, ఆయనలో ఉంటేనే ఫలభరితంగా ఉంటూ ఉన్నాం. మనం వేరుగా ఉండి బాగున్నామని అనుకుంటాం, కానీ సంఘానికి కానీ, సంఘ సహవాసానికి కానీ, సంఘ విశ్వాసులకు కానీ మనము దూరంగా ఉండి నేను బాగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, సమాధానంతో ఉన్నాను అని అనుకుంటాము, కానీ మనము నిజమైన సమాధానము, నిజమైన కాపుదల మనము పొందుకోలేం. ఎప్పుడైతే మనము సహవాసముతో ఏకమై ఉంటూ ఉన్నామో, యేసుతో ఏకమై ఉంటూ ఉన్నామో, యేసుతో అంటుకట్టబడి ఉంటామో, యేసుక్రీస్తుతో ఉండగలిగితేనే మనము అనుకున్న ఫలములు సరైన రీతిలో ఫలించగలుగుతాం. ఎందుకనంటే ఆయనే చెబుతా ఉంటూ ఉన్నారు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే నిజమైన ద్రాక్షావల్లికి ఏదైతే ఫలభరితమైన రొమ్మలు ఉంటాయో అవి తప్పించి ఎండిపోయిన రొమ్మలు కానీ, ఫలించని రొమ్మలు కానీ ఆ ద్రాక్షావల్లిలో ఉండకుండా పెరిగి వేసి ఎండబెట్టి కాల్చి వేస్తాడు. అటువంటి పనిలో తండ్రి ఉంటాడు. అయితే ఆయన ద్వారా రక్షణ పొందుకున్న మనము, ఆయన మందలో చేర్చబడిన మనము, ఆయన స్వరము వింటూ ఉన్న మనము ఆయనతో అంటుకట్టబడితే, క్రీస్తుతో అంటుకట్టబడి ఉండగలిగితే, క్రీస్తులో ఉండగలిగితేనే మనం ఫలభరితంగా ఉంటాం. అనేక సార్లు యేసుక్రీస్తు చెప్తూ ఉంటున్నారు కదా, నేనే నేనే అని. ఒకానొక సందర్భంలో సమరయ స్త్రీకి యేసుక్రీస్తుకి కలిగిన సందర్భంలో ఆ మాటలలో ఆ సమరయ స్త్రీతో కూడా చెప్తూ ఉంటున్నారు. సమరయ స్త్రీ అడుగుతుంది, మేము మెస్సయ్య కోసం చూస్తూ ఉంటూ ఉన్నాం అన్నప్పుడు యేసుక్రీస్తు చెప్తూ ఉంటూ ఉన్నారు, మీరు చూస్తూ ఉంటూ ఉన్న మెస్సయ్యను నేనే, నేనే ఆ మెస్సయ్యను, మిమ్మల్ని రక్షించేవాడిని నేనే అని చెప్పేసి యేసుప్రభు గారు చెప్తూ ఉంటూ ఉన్నారు. అంతేకాదు యోహాను సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో అక్కడ కూడా చెప్తూ ఉంటూ ఉన్నారు, జీవాహారమును నేనే, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, ఎన్నడు దప్పిక కొనడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చెప్తూ ఉంటూ ఉన్నాడు, జీవాహారము నేనే, నేనే ద్రాక్షావల్లిని, నేనే మెస్సయ్యను, నేనే జీవాహారంగా ఉంటూ ఉన్నాను, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. అంతేకాదు యోహాను సువార్తలోనే 8వ అధ్యాయం 12వ వచనంలో లోకమునకు వెలుగై ఉంటూ ఉన్నాడు. అక్కడ చెప్తూ ఉంటూ ఉన్నాడు, నేనే లోకమునకు వెలుగై ఉంటూ ఉన్నాను. ఎవరైతే ఆ వెలుగులో ఉంటూ ఉన్నారో ఆ వెలుగులో ఉంటూ ఉన్నవాడు జీవపు వెలుగు
కలిగి ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. యేసును కలిగి ఉంటూ ఉన్నవారు, యేసులో ఉంటూ ఉన్నవారు, యేసు క్రీస్తు వెలుగును కలిగి ఉంటూ ఉన్నవారు జీవపు వెలుగు కలిగి ఉంటూ ఉన్నారు. అలాగే యోహాను సువార్తలోనే 10వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ద్వారము అంటూ ఉన్నాడు. గొర్రెలకు ద్వారము, గొర్రెలు పోవు ద్వారమును నేనే ద్వారమునని చెప్పేసి అక్కడ చెప్తా ఉంటూ ఉన్నారు. నేనే 9వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో, నేనే ద్వారమును, లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై, దేవునికి మహిమ కలుగును గాక. ఆయనలో ప్రవేశించగలిగితే, ఆయన మార్గముగా ఉంటూ ఉన్నాం మనము, యేసుక్రీస్తే మార్గముగా నడుస్తూ ఉంటూ ఉన్నాం మనం, ఆ మార్గములో ఉంటూ ఉన్నాం మనం. ఆ మార్గములో ఉండగలిగితే, ఆ ద్వారములో మనము ప్రవేశించగలిగితే, యేసుక్రీస్తు అను ద్వారములో మనం ఉండగలిగితే, లోపల ప్రవేశించువాడు రక్షించబడిన వాడై, దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తులో ఉంటే, అందుకే చెప్తున్నాడు నేనే ద్వారమును. మీరు రక్షించబడాలి అని అంటే, మీ ఆత్మలో రక్షించబడాలి అంటే, మీకు సమాధానం కలగాలంటే, మీకు ఫలభరితమైన జీవితాలు కలగాలంటే, మీకు జీవము కలగాలని అంటే, మరి ముఖ్యంగా మీరు రక్షించబడాలనంటే నేనే ద్వారము, నా ద్వారా మీరు రక్షించబడతారని అక్కడ అనేక సార్లు యేసుప్రభు గారు నేనే అంటే ప్రాముఖ్యంగా ఆ యోహాను సువార్తలను 11వ అధ్యాయం 25వ వచనంలో చెప్తూ ఉంటున్నారు. పునరుత్థానమును జీవమును నేనే, పునరుత్థానము నేనై ఉంటూ ఉన్నానని యేసుక్రీస్తు చెప్తూ ఉంటూ ఉన్నాడు. విశ్వసించిన వాడు చనిపోయినను బ్రతుకును. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తులో క్రైస్తవులుగా మనము విశ్వసిస్తూ ఉంటూ ఉన్నామనంటే, యేసుక్రీస్తు ద్వారా రక్షించబడ్డాము అని అంటే దేనికి అని అంటే, ఆయనను విశ్వసించిన చనిపోయిన బ్రతకగలము అన్న విశ్వాసము. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అని అంటే, ఆయన పునరుత్థానమై ఉంటూ ఉన్నాడు. ఆయన చంపబడి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి ఆయన శిష్యులకు కనబరుచుకుని ఆకాశమునకేగి ఆ సమయంలో మనం చూడగలిగితే గనక ఆయన చెప్తూ ఉంటూ ఉన్నాడు, మన విశ్వాసం ఆయన తిరిగి రాబోతూ ఉంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు తిరిగి మన కొరకు రాబోతూ ఉంటూ ఉన్నాడు. ఆ వచ్చే క్రమములో మనము ఏ విధమైన జీవమును కలిగి ఉంటూ ఉన్నాము, ఏ మార్గములో మనము నడుస్తూ ఉంటూ ఉన్నాము, ఏ రక్షణ కలిగి మనం ఉంటూ ఉన్నాము, ఏ ఫలమును కలిగి మనము జీవిస్తూ ఉంటూ ఉన్నాం అనేది కూడా చాలా ప్రాముఖ్యంగా మనం చూసుకుంటూ ఉండాలి. క్రైస్తవులని చెప్పుకోవటం కాదు కానీ, క్రీస్తుని ఎరిగామని చెప్పుకోవటం కాదు కానీ, సంఘాలకు వెళ్ళటం కాదు కానీ, ప్రార్థనా జీవితం కాదు కానీ, మనము ఏ విధమైన ఫలమును కలిగి ఉంటూ ఉన్నాం అన్నది కూడా చాలా ప్రాముఖ్యం. మన ఆశీర్వాదము, మన ఆశతో, మన సంపదో, మన దగ్గర ఉన్న విలువైనదో మన ఫలములు కాదు కానీ, మన ఫలములు దేవునికి మహిమకరంగా ఉండాలంటే ఆ ఫలము పరలోక సంబంధమైన ఫలముగా ఉంటూ ఉండాలి. ఈ లోక సంబంధమైన ఫలము కాదు కానీ, మనము దేవునిలో ఫలభరితంగా జీవిస్తూ ఉంటూ ఉన్నామనంటే ఆ ఫలము దేవునికి పరలోక సంబంధమైన ఫలముగా ఉన్నప్పుడే, క్రీస్తుకు కలిగిన ఫలములను మనము ఫలించగలిగితేనే, ఆ ఆత్మ ఫలములు మనలో ఉండగలిగితేనే, సరైన రీతిలో మనము యేసుక్రీస్తు ద్వారా ఆ సారమును పొందుకుని యేసుక్రీస్తుతో అంటుకట్టబడి ఉన్న మనము ఆ ఫలములు ఫలించగలము తప్పించి వేరే విధంగా మనము ఆత్మీయ ఫలములు కానీ, ఆ పరలోక సంబంధమైన ఫలములు కానీ, తండ్రి మహిమపరచబడి ఆ ఫలములు మనము ఫలించలేము. అయితే మనము ఫలించాలనంటే యేసుక్రీస్తు ఏ విధంగా అయితే బోధించాడో, యేసుక్రీస్తు బోధనను బట్టి ఆయన నమ్మిన మనము ఏ విధంగా రక్షించబడ్డామో, ఆ రక్షణలో ఉన్న మనము, ఆ మందలో ఉన్న మనము, ఆయన స్వరము వింటూ ఉన్న మనము, ఆయన మట్టుకు మనం జీవించగలిగితే, ఆయన కొరకు మనం జీవించగలిగితే, సరైన రీతిలో మనము ఆ జీవితాన్ని కొనసాగించగలిగితే గనక ఆయన చెప్తూ ఉంటూ ఉన్నాడు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పేసి యేసుక్రీస్తు చెప్తూ ఉంటూ ఉన్నాడు. నీ మార్గము పరలోక రాజ్యానికి వెళ్ళాలనంటే, నీ అంతిమ లక్ష్యము పరలోక రాజ్యములో స్థిర నివాసము కలిగి ఉండాలి అని నీవనుకుంటే గనక ఆయనే మార్గము. నీవు చనిపోయిన తర్వాత జీవించాలి, నీ కర్మ పాపములు తొలగించబడి, నీ పాపమును బట్టి వచ్చిన ఆ మరణమును తప్పించబడి నీవు నిత్య జీవములో ఉండాలి అని అంటే ఆయనే జీవమై ఉంటూ ఉన్నాడు. నీవు
నీవు ఆ సత్యములో నడవాలని అంటే, సత్యముగా నీతిగా జీవించాలని అంటే ఆయనే సత్యము అని దేవుడు చెప్తూ ఉంటూ ఉన్నాడు. ఈ సందర్భంలో మనం చూడగలిగితే గనక, మనం ఈ వాక్యాలను బట్టి చూడగలిగితే, ఆయన ముందుగా చెప్పుకుంటూ ఉన్న వాక్యాన్ని, నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఈ ద్రాక్ష తోటను పాత నిబంధన గ్రంథంలోను నూతన నిబంధన గ్రంథంలో మనం చూడగలిగితే గనక, పాత నిబంధన గ్రంథంలో దేవుడు, తండ్రి అయిన దేవుడు ఈ ద్రాక్ష తోటను, ద్రాక్షావల్లులను, ద్రాక్ష వనమును ఇశ్రాయేలీయులకు గుర్తుగా పెట్టుకుంటూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీయులను గుర్తుగా ఉంచుకున్న ఆ ద్రాక్ష తోట, ఆ ద్రాక్ష వనము గురించి మనం చూడగలిగితే గనక, అనేకమైన సార్లు, అనేక సందర్భాల్లో, అనేక ప్రవక్తల ద్వారా ఆ వనము పాడిపోతూ ఉంటూ ఉన్నది. ఆ ద్రాక్ష తోట కారు ద్రాక్షలు కాస్తా ఉంటూ ఉన్నది. ఏదైతే దేవుడు ఆశించాడో, ఏదైతే ఏర్పరచుకుని మీరు ద్రాక్ష తోటగా ఉండాలి, మీరు ఫలభరితమైన జీవితం జీవించాలి, నాకు మహిమకరంగా ఉండాలని ఇశ్రాయేలీయులను ఏర్పరచుకుని ద్రాక్ష వనముగా దానిని గుర్తు చేసుకుంటూ దానిని నాటాను అని చెప్పేసి చెబుతూ ఉంటున్న సందర్భంలో అనేక సార్లు ఇశ్రాయేలీయుల వ్యతిరేక భావన బట్టి, ఇశ్రాయేలీయుల అవిశ్వాసాన్ని బట్టి, విశ్వాస లేమిని బట్టి, దేవుని మాటను లెక్క చేయని తనమును బట్టి, వారిగా ఈ అన్య దేవతల వైపు ఎప్పుడైతే వారు మనసును మలుచుకుంటూ ఉన్నారో, అనేక సందర్భాల్లో దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉంటూ ఉన్నాడు. కీర్తన భాగంలో 80వ అధ్యాయము 8వ వచనంలో మనం చూడగలిగితే, నీవు ఐగుప్తు నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్య జనులను వెళ్ళగొట్టి దానిని నాటిదివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించును. అయితే అది ఏ విధంగా పాడైన తర్వాత 14వ వచనంలో, సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశము నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము, నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుమని చెప్పేసి, ఇదిగో నీవు ఏర్పరచుకున్నావు కదా, నీవు నీ ద్రాక్షావల్లిని దృష్టించుము, నీ కుడి చేతి ద్వారా నాటబడిన ఈ జనమును కాయుము, నీవు నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయము, అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది, నీ కోప దృష్టి వలన జనులు నశించుచుంటూ ఉన్నారు. అయితే ఎందుకు నశించిపోతూ ఉంటున్నారు? ఎందుకు దేవుని కోపము ఈ ద్రాక్ష తోట మీద, వ్యవసాయకుడై ఉంటూ ఉన్న తండ్రి యొక్క కోపము ఈ ద్రాక్ష తోట మీద, ఏర్పరచుకున్న జనము మీద, ఏర్పరచుకున్న వనము మీద ఏర్పడతా ఉంటూ ఉన్నది అంటే, దాని గురించి యెషయా ప్రవక్త మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. యెషయా ప్రవక్త రాసిన ఆ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడగలిగితే, నా ప్రియును గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడేదను వినుడి, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. అయితే 2వ భాగం, 2వ వచనం ఆఖర భాగములో, ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచను. దేవుడికి మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవుడు సత్తువ భూమి కొండ మీద దానిని, నా ప్రియుడికి ఒక ద్రాక్ష తోట ఉంటూ ఉన్నది, మంచి సత్తువు కలిగిన కొండ మీద ఆయన ద్రాక్ష తోటను నాటుతూ ఉంటూ ఉన్నాడు, మంచి ఫలముల కోసం ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నాడు, వ్యవసాయకుడు అయితే ఉంటూ ఉన్నాడు. అయితే ఆ వ్యవసాయం చేసే క్రమములో ఆయన ఆ ద్రాక్ష పండ్ల కోసం, మంచి ఫలముల కోసం ఎదురు చూస్తూ ఉంటూ ఉన్న క్రమములో ఆయన చూడగా ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచను. అది ఫలముగా కనిపిస్తూ ఉంటూ ఉన్నది కానీ అది ఉపయోగం లేని ఫలముగా ఉంటూ ఉన్నది. ఇది అనేక మంది క్రైస్తవులు కూడా ఈ విధంగానే ఉంటూ ఉన్నారేమో. ఒక్కసారి నన్ను నేను పరిశీలించుకోవాలా, మిమ్మల్ని మీరు పరిశీలించుకునే ఆ సమయంలో మనం పరిశీలించుకోవాలి. కారణం ఏంటంటే, నేను నిజమైన ఫలమును ఫలించగలుగుతూ ఉంటూ ఉన్నానా? సారవంతమైన సత్తువు కలిగిన ఆ కొండ మీద ఆ యేసుక్రీస్తు ద్వారా నాటబడిన నేను, యేసుక్రీస్తు వనములో యేసుక్రీస్తుతో అంటుగట్టబడిన నేను
ఆ యేసుక్రీస్తు ఏర్పరచుకున్న ఈ ఆ యేసుక్రీస్తు ద్రాక్షావల్లికి అంటుకట్టబడిన నేను తీగలుగా ఉంటూ ఉన్నాను. నేను సరైన రీతిలో ఫలభరితమైన జీవితాన్ని నేను జీవించగలుగుతూ ఉంటూ ఉన్నాను. ఫలభరితమైన జీవితం అంటే ఆస్తి సంపాదించుకోవటం అని ముందుగా అది చెప్పాను కదా. ఆస్తి సంపాదించుకోవటం ముఖ్యం కాదు, అంతస్తులు పెంచుకోవటం ముఖ్యం కాదు, కానీ నీవు నీ తోటి వారిని సరైన రీతిలో ప్రేమించగలుగుతా ఉంటూ ఉన్నావా? యేసుక్రీస్తు ఏ విధమైన ప్రేమను కలిగి ఫలమును కలిగి తండ్రి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము తండ్రి చిత్తమును ఈ లోకములో నెరవేర్చుట కొరకు, పరలోక రాజ్యమును ఈ లోకములో స్థాపించుట కొరకు, ఆ రాజ్యమును స్థాపించుట కొరకు ఏ విధమైన శ్రమను పడ్డాడో, ఏ విధమైన కష్టమును పడ్డాడో, ఎంత త్యాగమును చేయగలిగాడో, తన ప్రాణమును పెట్టగలిగిన ప్రేమను యేసయ్య చూపెట్టగలిగాడు. ఈ దినాన మనం ప్రాణం పెట్టవలసిన అవసరం లేదు, కానీ నీ తోటి వాని యొక్క కష్టములో నీ సహాయకుడిగా ఉంటూ ఉన్నావా? నీ తోటివాని నీ సహోదరుని కష్టములో నీవు సహాయకుడిగా ఉంటూ ఉన్నావా? లేదంటే నీ సహోదరుడికి కలిగిన కష్టాన్ని బట్టి నీ హృదయంలో ఆనందిస్తూ ఉంటూ ఉన్నావా? దేనిని బట్టి, ఏ ఫలమును బట్టి నీవు యేసుక్రీస్తుని ఎదుర్కోబోతా ఉంటూ ఉన్నావు? ఏ ఫలమును బట్టి దేవుడు నిన్ను అగ్నిలో గాని పరలోక రాజ్యములో గాని నిలవబెట్టగలుగుతాడు అని అంటే, నీవు సరైన రీతిలో తండ్రి అయిన దేవుడు దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నాడో ఆ మహిమకరమైన ఫలములు నీవు ఫలించకపోతే గనక ఖచ్చితంగా అది అగ్నితో కాల్చవేయబడుతుంది. మనము చాలా గమనించుకోవాలి. మనం ఏదో ఇష్టానుసారంగా జీవించడం కాదు, కానీ ఇష్టానుసారంగా బ్రతకడం కానీ ఏదో మనకు తెలిసినట్టు అన్నీ మనకే తెలిసినట్టు జీవించడం కాదు, కానీ నీకు తెలియని, నీవు విశ్వసించని, నీవు గ్రహించని గొప్ప విషయం ఏంటనంటే యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడు. ఆయనలో ఉండగలిగితేనే నీకు రక్షణ, ఆయన ద్వారానే, ఆయనలో ఉంటేనే నీకు ఫలభరితమైన జీవితము, యేసుక్రీస్తులో ఉంటేనే నీకు జీవము అన్న ఆ ఉద్దేశాలను, ఆ మాటలను, ఆ మనసును మనం గ్రహించలేకపోతూ ఉంటూ ఉన్నాం. చాలా మంది కూడా మారు మనసు పొందుతుంటూ ఉన్నారు, కానీ మనస్సు మారట్లేదు. ఈ దినాన్న మనం గ్రహించవలసింది, మారు మనసు పొందానని చెప్పుకుంటూ ఉన్నామా, లేకపోతే మనస్సు మారి జీవించగలుగుతూ ఉంటూ ఉన్నామా? క్రీస్తులో ఫలించటము అంటే ముందుగా నీ మనస్సు మారాలా. నీ మనస్సు మారగలిగితే గనక నీ ఫలములు అద్భుతంగా ఉంటాయి, నీ ఫలములు దేవునికి మహిమకరంగా ఉంటాయి. నీవు మనస్సు మారదు, మారు మనసు పొందుకుంటానని, యేసుక్రీస్తులో ఉన్నానని, యేసుక్రీస్తులో ఉన్నాను, సమాధానంతో ఉన్నాను, సంతోషంగా ఉన్నానని చెప్పుకోగలుగుతూ ఉంటూ ఉన్నాము, కానీ నిజమైన సమాధానము, నిజమైన ఫలము మనం ఫలించలేకపోతూ ఉంటూ ఉన్నామని మనం గ్రహించుకోవాలి. కారణం ఏంటంటే దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. యేసుక్రీస్తులో లేకుండా, యేసుక్రీస్తు సహవాసములో లేకుండా, యేసుక్రీస్తు మందలో లేకుండా, యేసుక్రీస్తుతో అంటూ కట్టబడి లేకుండా మనం ఏమీ చేయలేము. గ్రహించుకోవాలి. మనం యేసుక్రీస్తుతో ఉండగలిగితేనే మనము ఫలించగలుగుతాం. అయితే ఇక్కడ చూడగలిగితే పాత నిబంధన గ్రంథంలో తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలుని ఏ విధంగా సత్తువ కలిగిన కొండ మీద ఒక తోటగా ఉంటే ఆయన స్వహస్తాలతో నాటిన ఆ తోటలో ఏ విధంగా ఫలభరితంగా ఉంటున్నారని అంటే కారు ద్రాక్షలు కాస్తూ ఉంటూ ఉన్నాయి, కారు ద్రాక్షలు కాస్తూ ఉంటూ ఉన్నాయి. కారు ద్రాక్షలు కాస్తూ ఉంటూ ఉన్న దానిని బట్టి 7వ వచనంలో ఇశ్రాయేలు వంశం సైనికుడు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనముగా ఉంటూ ఉన్నారు. అయితే ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటను బట్టి మనం చూడగలిగితే ఆ వనమును, ఆ ద్రాక్షవల్లిని, ఆ ద్రాక్ష తోటను గురించి ఇశ్రాయేలుకి ఏ విధంగా సాదృశ్యంగా ఉంటూ ఉన్నదో ఇర్మియా ప్రవక్త 2వ అధ్యాయము 22వ వచనంలో శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని. ఎంతనంటే శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని. అయితే ఎంత ప్రేమను కలిగి ఆయన ద్రాక్షావనముగా ఏర్పాటు చేసుకుని మంచి ఫలములు ఫలించాలి, మంచిగా ఉండాలి, నాకు మహిమకరంగా ఉంటూ ఉండాలి, నేను ఏర్పరచుకుని జనము నాకు మహిమకరంగా ఫలభరితమైన జీవితాలు జీవించాలని ఇక్కడ మాట్లాడుతూ శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని. అయితే కేవలము నిక్కమైన విత్తనము వంటి చెట్టు వంటిగాను నిన్ను నాటి తిని. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు
భ్రష్ట సంతానమైతివి. చాలా స్పష్టంగా చెప్తూ ఉంటున్నాడు. జాతిహీనమైన ద్రాక్షావల్లి వలె. జాతిహీనత చాలా భయంకరమైన మాట. ఈ దినాన క్రైస్తవులుగా చెప్పుకుంటూ ఉన్న మనము క్రైస్తవ జీవితాన్ని జీవించకపోతే గనక జాతిహీనుడుగా, క్రైస్తవ హీనుడుగా నేనైనా ఎవరైనా ఉండిపోతారు. కారణం ఏంటనంటే దేనిని బట్టి మనము క్రైస్తవులుగా ఎంచబడతా ఉంటూ ఉన్నామో, దేనిని బట్టి క్రైస్తవులుగా తీర్చబడతా ఉంటూ ఉన్నామో ఆ సారమును బట్టి మన జీవితాలు సరైన రీతిలో ఉండకపోతే గనక జాతిహీనులుగా మనం ఉండిపోతాం. చాలా గమనించుకోవాలి. మనము జాతిహీనులుగా మనం ఉంటే గనక ఖచ్చితంగా ఏదైతే యేసుక్రీస్తు చెప్తూ ఉంటున్నాడో, నిజమైన ద్రాక్షావల్లిని నేను, నాలో మీరు తీగలగా ఉంటూ ఉన్నారు అని ఏదైతే చెప్తూ ఉంటూ ఉన్నాడో దానికి అర్థవంతంగా మనం జీవించలేకపోతూ ఉంటూ ఉన్నామేమో ఆలోచించుకోవాలి. ఎందుకనంటే మన విశ్వాస ప్రేమలు ఆ స్థాయికి ఎదగలేకపోతూ ఉంటూ ఉన్నాయేమో మనం గ్రహించుకోవాలి. ఎంత గొప్పగా మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు అంటే, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను నాటుతూ ఉంటూ ఉన్నాను, కానీ మీరు జాతిహీనపు ద్రాక్షవల్లిగా అయిపోతూ ఉంటూ ఉన్నారు. ఈ దినాన ఒక్కొక్కసారి మనం ఆలోచించుకుందాం, ఒక్కసారి మన విశ్వాసాన్ని పరిశీలించుకుందాం. ఈ పరిస్థితులు కానీ, ఈ కష్టాలు, ఈ నష్టాలు ఒక్కసారి పక్కన పెట్టి మన నిజ విశ్వాసాన్ని పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. దేవా, నేను నిజంగా జాతికి మేలుగా అంటే క్రైస్తవ జీవితానికి సరైన రీతిలో నేను జీవించగలుగుతూ ఉంటూ ఉన్నానా? సరైన రీతిలో నేను ఉండగలుగుతూ ఉంటూ ఉన్నాను? నిజంగా యేసుక్రీస్తుతో నేను అంటుకట్టగలను. నిజంగా యేసుక్రీస్తుతో నేను అంటుకట్టబడితే కనుక ఈ జీవితం ఎలా ఉంటుందా? ఒకసారి మనం పరిశీలించుకోవాలి. నిజంగా క్రీస్తుతో నేను అంటుకట్టబడితే ఆ శ్రేష్టమైన ద్రాక్ష వనములో, ఆ శ్రేష్టమైన వనములో నేనును ఒక వనముగా, ఆ గొర్రెల మందలో, శ్రేష్టమైన మందలో నేను ఆయన స్వరము వింటూ ఆయన ద్వారా సారమును పొందుకుంటూ ఉన్నా. నేను సరైన రీతిలో నేను జీవించగలుగుతూ ఉంటూ ఉన్నానా? లేదా వ్యతిరేక భావన కలిగి విశ్వాస భ్రష్టత్వములోనికి, జాతిహీనమైన స్థితిలోనికి నేను వెళ్ళిపోతూ ఉంటూ ఉన్నానా? మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ఆయన ఎంత ప్రేమను కలిగి శ్రేష్టంగా నాడుతూ ఉంటూ ఉన్నాడు. శ్రేష్టమైన ఈవులతో మనల్ని ఉంచుతూ ఉంటూ ఉన్నాడు. అయితే మన అవిశ్వాసాన్ని బట్టి, మన అతిక్రమములను బట్టి, మన పాపమును బట్టి నేనేదో నీతిమంతునని ఒక్కొక్కసారి మనం అనుకుంటాం. మనం చేసే పనులు మనకే నీతికరంగా ఉంటాయి, కానీ మన ఎదుటివాడికి నీతికరంగా ఉండవు. మనం అనుకుంటాం నేను నీతిగా ఉన్నానని అని అనుకుంటాం, కానీ మనం నీతిగా ఉన్నామని అనుకున్న మన నీతి దేవునికి మురికి గుడ్డలుగా కనిపిస్తూ ఉన్నదని ఒక్కసారి మనం గ్రహించగలిగితే గనక, ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుంటే గనక మనము ఏ విధమైన నీతిని అవలంబిస్తూ ఉంటూ ఉన్నాము? నీతికరమైన క్రీస్తుని వెంబడిస్తూ ఉంటూ ఉన్నామా? లేదంటే ఈ లోకానుసారమైన నీతిని మనం అవలంబిస్తూ ఉంటూ ఉన్నామా? ఎటువంటి క్రైస్తవములో మనం ఫలభరితమైన జీవితాలు మనం కలిగి ఉంటూ ఉన్నాం? మనల్ని మనం పరిశీలించుకోవాలి. నిజమే, క్రైస్తవులుగా ఉంటూ ఉన్నామనంటే, ఈ లోకానికి వెలుగుగా ఉంటూ ఉన్నామనంటే, ఈ లోకానికి ఉప్పుగా ఉంటూ ఉన్నాం. మనము దీపస్తంభము పైన నిలవబెట్టబడ్డాం. ఆ ఉన్నత స్థితిని యేసుక్రీస్తు ద్వారా పొందుకున్న మనము ఆ స్థితిని కాపాడుకోగలుగుతూ ఉంటూ ఉన్నామా? ఆ విశ్వాసంలో ఉండగలుగుతూ ఉంటూ ఉన్నామా? తండ్రిని చూసినప్పుడు మనము కారు ద్రాక్షలుగా ఉంటూ ఉన్నామా? లేకపోతే జాతిహీనతలోనికి వెళ్ళిపోతూ ఉంటూ ఉన్నామా? జాతిహీనులుగా జీవిస్తూ ఉంటూ ఉన్నామా? జాతిహీనమైన సంతానముగా మనం వెళ్ళిపోతూ ఉంటూ ఉన్నామా అని మనము ఒకసారి గ్రహించుకుంటూ ఉండాలి. అలాగే హోషేయ ప్రవక్త ద్వారా కూడా 10వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్తూ ఉంటున్నాడు, ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించి ద్రాక్ష చెట్టుతో సమానము. 2వ వచనంలో వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధములకు శిక్షణ పొందుదురు. యెహోవా వారి బలిపీఠములు తుత్తునిలుగా చేయను. వారు అక్కడికి వెళ్ళినప్పటికీ బలిపీఠములు కట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటున్నారు. అయినను వారి మనస్సు కపటమైనదని కనుక వారు కట్టిన ప్రతి బలిపీఠములు తుత్తునీయులుగా చేయనని చెప్పేసి చెబుతూ ఉంటూ ఉన్నాడు. దేని ద్వారా మనం నాటపడ్డాం?
దేనిలో ఉంటూ ఉన్నాం, దేని ద్వారా మనము సారం తెచ్చుకుంటూ ఉన్నాం, ఏ శ్రేష్టమైన వనములో ఉంటూ ఉన్నాం, ఆ వనమును బట్టి ఆ వనముకు కలిగిన ఫలములు మనము ఫలించగలిగితేనే మనకు విలువ ఉంటుంది. కానీ నీవు కారు ద్రాక్షలు ఫలించిన జాతిహీనంగా ఉంటూ ఉన్నా దేవుడు చెప్తూ ఉంటూ ఉన్నాడు, తుత్తునీయులుగా చేసేస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. కాల్చివేస్తాడు, అగ్నిలో పారవేయబడతాం. జాగ్రత్తగా గమనించండి, మనము అగ్నిలో పారవేయబడకుండా ఉండాలి అని అంటే తండ్రి అయిన దేవుడు ఏ విధంగా క్రీస్తు ద్వారా మనకు రక్షణ అనుగ్రహించాడో ఆ రక్షణలో ఉంటూ ఉన్న మనము సరైన రీతిలో ఫలభరితమైన జీవితంలో యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షవల్లిగా, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా ఏ విధంగా ఉంటూ ఉన్నాడో ఆయనతో అంటుకట్టబడిన మనము కూడా అట్టి ఫలములు జీవించగలిగితే, మన విశ్వాసాన్ని బలపరుచుకోగలిగితే, మనము గొప్పగా తపస్సు చేయనవసరం లేదు, యజ్ఞాలు చేయనవసరం లేదు, గొప్ప గొప్ప కార్యాలు చేయనవసరం లేదు. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో. క్రైస్తవ జీవితాన్ని, నిజమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించగలిగితే, నిజమైన జీవితాన్ని, ఆయన సత్యమై ఉంటూ ఉన్నాడు, సత్యముగా మనం జీవించగలిగితే, నిన్ను నీవుగా ఈ లోకానికి కనపరుచుకోగలిగితే గనక, నిన్ను నీవుగా యేసుక్రీస్తుకి చూపెట్టుకోగలిగితే గనక నీకన్నీ గొప్ప ధన్యుడిగా ఈ లోకంలో ఎవరు ఎంచరు. ఒకవేళ నిజమైన జీవితాన్ని నీవు జీవించుకోకుండా దేవుని దగ్గర ఒకలాగా, సంఘములో ఒకలాగా, నీ బయట ఒకలాగా, ఒక రకమైన వివిధ రూపాలను నువ్వు ప్రదర్శిస్తూ ఉంటే గనక ఖచ్చితంగా నీవు కారు ద్రాక్షలో ఆ కోవకు చెందుతూ ఉంటూ ఉన్నావేమో, నీవు జాతిహీనముగా వెళ్ళిపోతూ ఉంటూ ఉన్నావేమో. సత్యమును గ్రహించక, సత్యములో నడక, ఆయన సత్యములో జీవిస్తూ ఉంటూ ఉన్న ప్రకారము, ఆయన సత్యమై ఉంటూ ఉన్న ప్రకారము మనమును ఆ సత్యములో జీవించగలిగితే గనక అప్పుడే దేవునికి మహిమకరమైన ఫలముగా మనం ఉంటాం తప్పించి నీ ఇష్టానుసారంగా ఒక గొప్ప ఫలముగా నీ ఉంటావన్నావని మనము ఒకవేళ మనలను మనము ప్రకటించుకుంటే గనక, మనలను మనము ప్రకటించుకుని నన్ను నేను ప్రదర్శించుకుంటే గనక అది దేవునికి మహిమకరంగా కాదు. దేవుని ముందు నన్ను నేనుగా సత్యముతో నేను చూపెట్టుకోగలిగితే గనక దేవుడు ఏ విధంగా ఉంటూ ఉన్నాడు, దేవుడు ఏ విధంగా నన్ను ఆ ద్రాక్ష తోటలో నాటి ఉంటూ ఉన్నాడు, దానికి తగిన రీతిలో నేను ఫలభరితమైన జీవితాన్ని మనం చూసుకోగలిగితే గనక, పాత నిబంధన గ్రంథంలో ఆ ద్రాక్షావనమంతా కూడా ఇశ్రాయేలీయులు ఆయనకు వ్యతిరేకంగా భావంతో ఉంటూ ఉంటారు. అయితే క్రొత్త నిబంధనకు వచ్చినప్పటికీ నా కొరకు ఏర్పరచబడిన ఈ నూతన నిబంధనలో, క్రీస్తు నిబంధనలో మనము చూడగలిగితే గనక యేసుక్రీస్తును యోహాను గారు ద్రాక్షావల్లిగా, ఏ విధంగా అయితే పౌలు గారు కొత్త నిబంధనలో యేసుక్రీస్తును సంఘముగాను, పెండ్లి కుమార్తెగా, సంఘానికి శిరస్సుగా, యేసుక్రీస్తుని దేవునికి గృహముగా ఏ విధంగా అయితే అలంకార రూపంగా చెప్తూ ఉంటున్నాడు, యోహాను గారు కూడా యేసుక్రీస్తును ద్రాక్షావల్లిగా వాడుకుతూ ఉంటూ ఉన్నారట్టు మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం. దేవుడు మనల్ని ద్రాక్షావల్లిగా, యేసుక్రీస్తులు అంటుకట్టబడిన వారుగా, యోహాను గారు కూడా యేసుక్రీస్తుని అలంకార రూపంలో ఆయన ద్రాక్షావనముగా, ద్రాక్ష చెట్టుగా చూపెట్టగలుగుతూ ఉంటూ ఉన్నారు. మనం చూడగలిగితే క్రీస్తు ప్రభు ద్రాక్షావల్లి అయితే, నా తండ్రి వ్యవసాయకుడు అని తండ్రికి తనకు మధ్య ఉన్న సంబంధమును ఆయన చూపెట్టగలుగుతూ ఉంటూ ఉన్నాడు. ఆయన ద్రాక్షావల్లిగా ఉంటూ ఉన్నాడు, తనకని తండ్రికి ఉన్న సంబంధము ఏ విధంగా, నేను ద్రాక్షావల్లిగా ఉంటూ ఉన్నాను, నా తండ్రి వ్యవసాయకుడిగా ఉంటూ ఉన్నారు. నేను సంఘముగా ఉంటే సంఘానికి శిరస్సుగా ఉంటూ ఉన్నాను. సంఘములో ఉన్న మీరందరూ కూడా సరైన రీతిలో ఫలములు ఫలించకపోతే గనక ఆ వ్యవసాయకుడు ప్రతి వాడి బారిన ఆ తీగను, ఫలించని తీగను ఆ సంఘము నుంచి, ఆ సహవాసము నుంచి వేరు చేసి కాల్చివేస్తాడని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటూ ఉన్నది. ఫలించాలని అంటే, మనము దేవునిలో ఫలించాలి అని అంటే ముందుగా నాటబడాలి, మెలకెత్తాలి, బలము పొంది నిలిచి భద్రపరచబడి శుద్ధి చేయాలని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. మనము క్రీస్తులో ఉంటూ ఉన్నామని అంటే మనము సరైన క్రీస్తు వలె మనము ఫలించాలి తప్పించి మనము చెడ్డ ఫలాలను మనము ఫలించకూడదు. అందుకే లూకా సువార్తలో మనం చూడగలిగితే 6వ అధ్యాయము 43వ వచనంలో, ఏ మంచి చెట్టును పనికి మాలిన ఫలములు ఫలించవు. యేసుక్రీస్తు
నిజమైన ద్రాక్షవల్లిగా ఉంటూ ఉన్నాడు. నిజమైన ద్రాక్షవల్లిలో ఉంటూ ఉన్న మనము నిజమైన ఫలములు మనము ఫలించాలి తప్పించి, ఆయన మంచి చెట్టుగా ఉంటూ ఉన్నాడు కానీ మనము పలికి మాలిన వాళ్ళముగా, జాతిహీనులుగా, కారు ద్రాక్ష కాచువారుగా మనం ఉండకూడదు. కారణం ఏంటంటే మనము అంటుకట్టబడింది మంచి చెట్టుకు అంటుకట్టబడ్డాము. శ్రేష్టమైన ద్రాక్షవల్లికి నిజమైన ద్రాక్షవల్లికి మనము అంటుకట్టబడ్డాం కనుక మన ఫలములు మంచిగా ఉండాలి తప్పించి మన ఫలములు కారు ద్రాక్షలుగా ఉండడానికి ఏ మాత్రము అవకాశం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ క్రమములో దేవుడిచ్చే ఆత్మ వరములు మనము పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తులో ఉంటూ ఉన్న మనము, ఆ సంఘములో చేర్చబడిన మనము, ఆ సంఘములో ఉంటూ ఉన్న మనము, ఆ సంఘములో ఆ ద్రాక్షవనములో ఉంటూ ఉన్న మనము సరైన రీతిలో మంచి ఫలములు ఫలించగలిగితే గనక ఆ తోటను బట్టి, ఆ వనమును బట్టి మనం చూడగలిగితే దేవుడు మనకిచ్చు ఆత్మీయ వరములు, ఫలాలు ఆ సంఘ క్షేమవృద్ధికి సంఘములో అందరూ ఫలించాలి. ఎందుకనంటే ఈ ద్రాక్షవల్లిలో మనము మాత్రమే తేగదు. మనం అనుకుంటాం వేరే వాళ్ళు ఆశీర్వదించబడతాం. కాదు, మనమందరము కూడా ఆ సంఘములో ఉంటూ ఉన్నాం. దేవుని సార్వత్రిక సంఘములో సభ్యులై ఉంటూ ఉన్నాం. మనము క్రీస్తుని అంగీకరించిన మనమందరము కూడా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తులో ఫలభరితమైన తీగలగానే ఉండాలి. మనము సారము తెచ్చుకుని ఫలభరితమైన మంచి ఫలములు ఎప్పుడు ఫలించగలుగుతామని అంటే క్రీస్తుతో అంటుకట్టబడినప్పుడు, క్రీస్తు స్వరము విన్నప్పుడు, క్రీస్తు మార్గములో నడిచినప్పుడు, క్రీస్తు ఇచ్చు జీవమును పొందుకున్నప్పుడు, క్రీస్తు ఇచ్చు ఆ రక్షణను పొందుకున్నప్పుడే మనము సరైన జీవితాల్ని జీవించగలుగుతాం. నిజమైన జీవితాల్ని, సత్యము గ్రహించగలిగిన జీవితాలను జీవించగలిగి అనేక మందికి వెలుగుగాను, అనేక మందికి రక్షణగాను, అనేక మందికి దీవెనగాను మనము నిలవగలుగుతాము. ఎప్పుడు అనంటే ఆ యేసుక్రీస్తుని మనము రక్షకుడిగా అంగీకరించిన మనము ఆ యేసుక్రీస్తు మార్గములో నడిచి ఆయన స్వరము విని ఆయన నిజమైన ద్రాక్షవల్లిగా ఉంటూ ఉన్నాడు. మనము కూడా ఆయనతో అంటుకట్టబడి ఆ రాకడలో దేవుడిచ్చు ఆ గొప్ప మహిమను దేవుడు ఏదైతే ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నాడో బహుగా ఫలించు వారముగా ఆయన చెప్తూ ఉంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. 5వ వచనంలో, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఆయన యందు నిలిచి ఉంటే, ఆయన మన యందు నిలిచి ఉంటే గనక ఆయన చెప్తూ ఉంటున్నాడు, యేసుక్రీస్తు ఎవరి యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలించును. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నాన్న దేవునికి మహిమకరంగా బహుగా ఫలించు వారముగా, బహుగా ఫలించడానికి ఆత్మీయమైన వరములతో, దైవికమైన భక్తితో, దేవుడు మనకు అనుగ్రహించిన ప్రేమలో ఫలభరితంగా ఎదుటి వారిని క్షమించే క్రమంలో మనం 77 మార్లు మట్టుకు అంటే 70,000 మారు మట్టుకు మన జీవిత కాలమంతయు మన పొరుగు వారిని క్షమించే తత్వం కలిగి క్రీస్తు ఏ మార్గం అయితే మనం చూపెట్టాడో, ఏ మార్గం గుండా అయితే మనల్ని నడిపించాలనుకుంటూ ఉన్నాడో ఆ మార్గంలో నడిచి మనము ఆయనలో ఉండగలిగితే గనక, ఆయన జీవమై ఉంటూ ఉన్నాడు గనక ఆయనలో ఉంటూ ఉన్న మనము చనిపోయినను బ్రతకగలిగిన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి ఫలభరితమైన జీవితమును, ప్రేమ కలిగిన జీవితమును, సత్యమును కలిగిన జీవితమును, క్రీస్తు జీవమును కలిగిన ఫలములను మనము జీవించి ఈ లోకయాత్రను మనము కొనసాగిద్దాం. అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి దీవెనకరంగా, మరి ముఖ్యంగా తండ్రి అయిన దేవునికి మహిమకరంగా ఫలభరితమైన జీవితాలను జీవిద్దాం. మనలో ఏ కోసాన పొరపాట్లు జరుగుతూ ఉన్నప్పుడు వాటిని కట్ చేసి, వాటిని నరికి వేసి, పడవేసి
తిరిగి అవి మనలో మొలకెత్తకుండగా, ఆ వ్యతిరేక భావాలు మనలో మొలకెత్తకుండగా దేవునిలో ఫలభరితమైన జీవితాలు మనం జీవిద్దాం. యేసుక్రీస్తుతో అంటుకట్టబడి ఉందాం. ఆయన మనలో ఉండగలిగితే మనము బహుగా ఫలించు వారముగా, ఆ బహుగా ఫలించిన మనము దేవునికి మహిమకరమైన జీవితాలు జీవించులాగున ముందుకు సాగుదాం. యేసుక్రీస్తు రక్షణ మనకును, మన కుటుంబాలకును, సంఘాలకును దయచేసి ఆయన రాకడలో యేసుక్రీస్తు ప్రత్యక్ష కాబోతుంటున్న ఆ గడియలో ఆయన ముందు ఫలభరితమైన జీవితాలతో ఆయనను ఎదుర్కొందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య, నాయనా యేసు క్రీస్తు ద్వారా రక్షణను మాకు అనుగ్రహించి ఆయన పునరుత్థానము ద్వారా మమ్ములను లేవనెత్తిన ఆయన స్తోత్రం ప్రభా. మమ్మల్ని బలపరిచి మాకు రక్షణ అనుగ్రహించి నాయన నీ మందలో చేర్చి నాయన సారవంతమైన ద్రాక్షావనములో మమ్మల్ని నాటిన ఆయన యేసుక్రీస్తుకి అంటుకట్టబడిన వారమై ఫలభరితమైన జీవితాలు మేము జీవించలాగున, జాతిహీనమైన జీవితాలు నాయన కారు ద్రాక్షలు కాచు కొమ్మలుగా మేము ఉండకుండగా, నీకు వ్యతిరేక భావాలు కలిగిన వారమై కాకుండా నాయన మనస్సు మారిన వారమై నీ చెంతకు చేరిన ఆయన మిమ్మల్ని మా హృదయంలో ఉంచుకుని నాయన మీరు మాలో ఉండి బహుగా ఫలించు వారముగా మేము ఉండడానికి కృపను దయచేయండి నాయన. యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన మేము, యేసుక్రీస్తు ద్వారా నీకు వంశములుగాను సంతానముగా ఏర్పరచబడిన మేము, మీరెదురు చూచే ఫలములు మేము ఫలించడానికి కృపను దయచేయండి. మేము తెలుసో తెలియక చేసిన పొరపాట్లను క్షమించండి. తిరిగి ఆ పొరపాట్లను పాపములను మేము చేయకుండా నీ ఎడల విశ్వాసమును కలిగి నిజమైన జీవితములను కలిగిన ఆయన, మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రేమను కలిగి ఆ సహవాసంలో కొనసాగే భాగ్యం మాకు అనుగ్రహించమని అని దినాన్న మా భారతదేశమును జ్ఞాపకం చేసుకోండి. పాలకులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వైద్య సిబ్బందిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. పోలీసు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎవరైతే ముందు లైన్లో ఉండి నాయన ఈ COVID-19 వారియర్స్గా ఉంటూ ఉన్నారో వారందరినీ మీరు కాపాడమని అడుగుచూ ఉంటూ ఉన్నాను. సంరక్షించండి, బలపరచండి నాయన, ధైర్యపరచండి నాయన. భారతదేశంలో మా తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది నాయన కుటుంబస్తులను కోల్పోతూ ఉంటూ ఉన్నారు నాయన. అనేక సంఘాలు మరి కాపరులను కోల్పోతూ ఉంటూ ఉన్నారు నాయన. కాపరి విడనాడి వెళ్ళిన కుటుంబాలను, కాపరులు విడనాడి వెళ్ళిన సంఘములను మీరు ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. ఎవరైతే నాయన ఏ కుటుంబం అయితే వారి కుటుంబస్తులను కోల్పోతూ ఉంటూ ఉన్నారో నాయన ఎవరు తీర్చలేదు నాయన. ఈ మరణ వేదనను ఎవరు తప్పించలేరు నాయన. నీవు తప్ప మాకు ఆదరణ లేదు, నీవు తప్ప మాకు ఆధారము లేదయ్యా తండ్రి. నీకు మొర్ర పెడతా ఉంటూ ఉన్నాం, గోజాడుతూ ఉంటూ ఉన్నాం. మమ్మలను ఈ మరణ వేదన నుంచి తప్పించండి, ఈ తెగులు నుంచి మా దేశములను కాపాడమని అడుగుచూ ఉంటూ ఉన్నాం. జనులు సరైన రీతిలో ఆలోచించి జ్ఞానమును కలిగిన ఆయన ఆ తెగులు నుంచి తగు జాగ్రత్తలను పాటించి తెగులు నుంచి కాపాడబడడానికి మీ ఆత్మ జ్ఞానమును అనుగ్రహించమని అడుగుచుంటున్నాం నాయన. స్వయం కృపాదములు బట్టి అనేక మంది మరణాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు. వారందరినీ మీరు కాపాడను నాయన. వారందరినీ ఎవరైతే హాస్పిటల్లో మగ్గిపోతూ ఉంటూ ఉన్నారో వారందరినీ మీరు రక్షించండి, స్వస్థపరచను నాయన. ఒక ధైర్యమును, ఒక భరోసా వారికి అనుగ్రహించమని అడుగుచూ ఉంటూ ఉన్నాం నాయన. దేశంలో ఉన్న మా కుటుంబాలని, దేశంలో ఉన్న మా స్నేహితుల కుటుంబాలని, దేశంలో ఉన్న సంఘ విశ్వాసుల కుటుంబాలని నాయన మీరు కాపాడమని అడుగుచూ ఉన్నాం. సంరక్షించండి, బలపరచండి. జ్ఞానయుక్తంగా నాయన అధికారులు నిర్ణయాలు తీసుకునేలాగున
వారిని ప్రేరేపించమని అడుగుచూ ఉంటున్నాం. అలాగే ఈ దేశ రాజులను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను దీవించండి, బలపరచండి. నేను వారి సలహాదారులను మీరు నాయన మంచి జ్ఞానంతో వారిని నడిపించమని అడుగుచుంటున్నాను. పెట్టుకుని ఆయన మమ్మలను, మా సంఘమును, సంఘ విశ్వాసులను, పెద్దలను, పెద్దల కుటుంబాలను, విశ్వాసుల కుటుంబాలను, స్నేహితులను సమస్తము నీ చేతిగా అప్పగించుకుంటున్నాను. ఈ సమయంలో నాయన మా పెద్దలు జోసెఫ్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి. నేను తల్లి లూదియమ్మ గారు నీ సన్నిధిలో ఉన్నారని మేము నమ్ముకుంటూ ఉన్నాం. మీరు నాడి వెళ్ళిన కుటుంబాన్ని, మరి జోసెఫ్ గారు అన్నదమ్ములు, వారి బిడ్డలను నాయన మీరు ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచమని, నీ కృపలో భద్రపరచమని పెట్టుకుని ఆయన మేము నీలో ఫలించే వారముగా, ఫలభరితమైన జీవితాలు మేము జీవించే వారముగా ఉండడానికి, సంఘము నీలో ఫలభరితమైన జీవితాలుగా ఉండడానికి, సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఫలించే జీవితాలు మాకు అనుగ్రహించి నడిపించమని, మమ్ములను మీకు సమర్పించుకుంటూ మీ ఆదరణ, రక్షణ, కాపుదల మాకు అనుగ్రహించమని, సర్వగంతమై మా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం మనకని తన విశ్వాసులెల్లరికీ సదాకాలంతో ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సియోనులో నుండి యెహోవా మిమ్మల్ని దీవించునుగాక. సియోనులో నుండి యెహోవా మన కుటుంబాలని ఆశీర్వదించునుగాక. సమాధానంతో ఉండండి, ధైర్యంతో ఉండండి. దేవుని సంరక్షణ, కాపుదల తన బిడ్డలైన వారందరికీ, క్రైస్తవులకి ఏంటి, క్రైస్తవేతరులకు కూడా దేవుడు కాచి కాపాడునుగాక. ఆమేన్.